అందరిలానే చాలా ఎక్స్పెక్టేషన్ ఉండే నాకు కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మంచిగా సెట్ అయిపోతాయి. ఈజీగా ఒక 1 ఇయర్ లో లోన్ క్లియర్ చేయొచ్చు, అప్పులని క్లియర్ చేయొచ్చు. కాల్స్ పోతూనే ఉన్నాయి. కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా కానీ డీటెయిల్ గా ఇలాంటి చెప్పకపోయింది. అందరిలా క్యాల్కులేషన్ చేసుకుంటాం కదా మనం వచ్చే ముందు, ఎవ్రీ పౌండ్ కి 100 రూపీస్ అని. నేను అట్లా క్యాల్కులేట్ చేసుకొని ఒక 8 months లో క్లియర్ చేశాను. వచ్చిన తర్వాత స్ట్రగుల్ అయితే నెక్స్ట్ లెవెల్. అది ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. వచ్చినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ కి తర్వాతకి మారింది. రియాలిటీ అనుకున్నంత గొప్పగా అయితే లేదు. యూకే ఓకే డిసెంట్ స్ట్రగుల్ అంతా ఉంది చాలా. అసలు కంటెంట్ క్రియేటర్ ఎలా అవుదాం అనుకున్నారు? కెమెరా పెట్టి వీడియో షూట్ చేయాలంటే నాకు అయితే లేదు. ఎవ్రీ వీక్ కన్సిస్టెన్సీ ఇస్ అ కీ. ఎవ్రీ వీక్ ఒక రీల్ లేదంటే ఎవ్రీ వీక్ ఒక యూట్యూబ్ వీడియో అనుకుంటే ఎవ్రీ వీక్ ఆ యూట్యూబ్ వీడియో వెళ్ళాల్సింది. పూజ చేస్తున్నారు, 4 AM ఛాలెంజ్ వీడియోస్ కూడా నేను చూస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది టాపిక్. ఎందుకు మీరు సడన్ గా స్పిరిచువాలిటీ అంటే నువ్వు బ్రాహ్మణ్ లాగా చేస్తున్నావు ఏంద్రా అంటున్నారు. సాత్విక భోజనం, హెల్దీ భోజనం అన్నిటికంట. అంతే. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ మైండ్ సెట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందరు వెళ్తున్నారు పియర్ ప్రెషర్ వల్ల, ట్రై చేద్దాం అట్లా కాదు. ఇండియాలో ఉన్నప్పుడే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అటు పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి, యూనివర్సిటీకి వెళ్ళాలి, ప్లస్ కుకింగ్. మీరు ఇంకా స్కిల్ నేర్చుకోవాలంటే ఇంకా టైం ఎప్పుడైనా ఒక ఫన్నీ దాని గురించి నేను రీల్ కూడా చేసిన. యాక్చువల్లీ కామెంట్స్ గురించి నేను రీల్ అన్నా, మీరు యూకే లో ఊబర్ ఆఫీస్ కి వెళ్ళి ఓడి అమ్మో నాకైతే అసలు నవ్వాగలేదు, ఇంత అమ్మాయి కూడా వింటారు నువ్వు అని చెప్పి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే యూకే లో అసలు ఎవరిని నమ్మకూడదు. మనం ఎందుకు వచ్చినాము, ఏం చేస్తున్నాం, ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి కృష్ణకి ఫ్యాన్ అవ్వండి. అందరికంటే సుప్రీం హీరో ఆయనే. హీ విల్ ప్రొటెక్ట్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు #శ్వేత. చాలా రోజుల తర్వాత మళ్ళీ పాడ్కాస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు నాతో ఒక వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, రేవంత్ అన్న. హలో రేవంత్ అన్న. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. సో మనందరికీ తెలుసు, రేవంత్ అన్న ఇన్స్టాగ్రామ్ లో చాలా మంచి స్టూడెంట్ రిలేటెడ్ కాంటెంట్ పెడతారు, ఇన్ఫర్మేషన్ వీడియో షేర్ చేస్తారు, యూకే లైఫ్ స్టైల్ గురించి. ఎనీ అప్డేట్స్ ఉన్నా మీరందరూ తప్పకుండా వెళ్ళి మాంచెస్టర్ ముచ్చట్లు ఇన్ యూకేని తప్పకుండా ఫాలో అవ్వాలి. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసేయండి. ఇంకా మనం డిలే చేయకుండా అన్నతో మంచి మంచి చిట్ చాట్ చేద్దాం అండ్ చాలా ఇన్ఫర్మేషన్ లాగేద్దాం అన్న దగ్గర నుంచి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నో వరీస్ అన్న, చాలా రోజుల నుంచి పెండింగ్ గా ఉండిపోయింది. ఫైనల్లీ ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు కూడా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ఇంకా ఇదే ఫ్లో లో ఇంకా చాలా మందితో కూడా మన యూకేలో ఉన్న వాళ్ళతో పోడ్కాస్ట్ చేస్తామని చూస్తున్నా. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా ప్లాన్ చేస్తున్నాను. స్లోగా అన్ని వదులుతా ఉంటా. ఓకే, దాచాం కుప్పలు అన్ని కుప్పలు. దాచాం, వస్తది, చిన్న చిన్నగా వస్తది. అంతే, కుప్పలు ఉన్నాయి లోపల. అంతేనా? సో ఆ కుప్పల నుంచి నేను అన్న తీసింది బాబు ఈ రోజు గైస్. అలా అన్నమాట. అంతే, అలాగే అనుకోండి. ఇంకా దాని నుంచి ఫిల్టర్ చేసి టాప్ 5 ఫిల్టర్ల నుంచి నన్ను తీసిందేమో మీరు. టాప్ 5 లో మీరు ఉన్నారు కాబట్టి టాప్ 5 లో మిమ్మల్ని తీసాను ఫస్ట్. ఏదో పొగుడుకున్నట్టుందిలే కానీ స్టార్ట్. ఓకే, లెట్స్ బిగిన్. సో అన్న, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు ఎప్పుడు యూకేకి వచ్చారు, అసలు మీ స్టోరీ ఏంటి? కొంచెం మన ప్రేక్షకులకి మీ స్టోరీ చెప్తారా? సో హాయ్ గైస్, మీ అందరికి తెలుసు నేను. సో అందరికి మ్యాంచెస్టర్ ముచ్చట్లు అని చెప్పి తెలుసు. సో నేను బేసిక్గా జానిటెక్ వచ్చిన 2021. అండ్ నేను స్టూడెంట్ అనుకుంటారు చాలా మంది. నేను స్టూడెంట్ కాదు భయ్యా, నేను డిపెండెంట్ వీసా మీద ఉన్నా. అండ్ వచ్చిన వెంటనే అందరిలాగానే కష్టపడి ఉండే. సో స్టార్టింగ్లో వచ్చిన 1 monthకి ఒక పార్ట్ టైం జాబ్ సెట్ అయ్యి ఉండే నాకు. అది బేకరీ వేర్ హౌస్. సో మా ఇంటి దగ్గర నుండి ఒక 2 miles ఉంటుండే. ఆ 2 miles అంటే స్టార్టింగ్లో నేను చాలా అంటే ఇంట్లో డబ్బులు తీసుకోలేదు. సో చాలా ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడ్డా నేను. సో 2 miles వాక్ చేసేది, 12 hour షిఫ్ట్, మార్నింగ్ 6 AMకి. సో మార్నింగ్ 2 miles 45 minutes నడిచి 12 hours షిఫ్ట్ చేసి మళ్ళీ 2 miles నడిచి వచ్చిన. ఇది 100% నిజం, ఏదో వీడియోస్ కోసము ఇదేం కాదు. సో అంటే ఆ టైంలో ఫైనాన్షియల్గా అంత ఇబ్బంది ఉండే నాకు. సో ఇప్పుడు క్యాజువల్గా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా. సో అంటే అప్పటికిప్పటికి మారింది ఏదో చెప్తున్నా. బేసిక్గా అప్పుడు చాలా కష్టపడి ఉండే, చాలా టైట్ పొజిషన్ ఉండే. అండ్ ఆ స్టేజ్ నుండి తర్వాత డిఫరెంట్ వేర్ హౌసెస్. ఒకరోజు అమెజాన్ చేసిన, అమెజాన్ వేర్ హౌస్ ఫస్ట్ అండ్ లాస్ట్ నైట్ షిఫ్ట్ నా లైఫ్లో. అది నాకు చాలా ఇబ్బంది అయింది, నేను ఇంకా చేయలేదు. తర్వాత వేరే హౌసెస్ కూడా కొన్ని చేసిన, డిఫరెంట్ జాబ్స్ ఎక్స్ప్లోర్ చేసిన ఫస్ట్ 3 to 6 monthsలో. 6 months కూడా కాదు, ఫస్ట్ 4 monthsలో. తర్వాత జాబ్స్ ట్రై చేస్తుంటే సెకండ్ మంత్లోనే నాకు జాబ్ వచ్చింది.
ఒక ఫ్రేగ్రెన్స్ కంపెనీలో. సో, దాంట్లో దాంట్లో జాయిన్ అయినా. దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ పైనే చేసిన. తర్వాత ఎన్‌హెచ్‌ఎస్‌లో వచ్చింది. యాస్ ఎ డేటా అనలిస్ట్. సో, కరెంట్‌లీ ఎన్‌హెచ్‌ఎస్‌లో చేస్తున్నా నేను. అండ్ ఇది నా అంటే యూకే వచ్చినప్పటి నుంచి నా జర్నీ. అన్న చాలా ఇన్‌స్పైరింగ్ జర్నీ అని చెప్పాలి. అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ మీరు డిపెండెంట్ అయినా కూడా స్టూడెంట్‌గా వచ్చినా కూడా ఇనీషియల్‌గా జాబ్స్ ఫేస్ చేయడం అంటే దొరకడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. దొరికిన తర్వాత కూడా ఇన్ని స్ట్రగుల్స్ అనేది మనం ఫేస్ చేస్తా ఉంటాం కదా! మీరు అవును. డిపెండెంట్‌గా వచ్చినప్పుడు మీ థాట్స్ ఏంటి అసలు ఫస్ట్ ఈ కంట్రీ పైన? ఎలా ఏంటి ఏంటి అసలు ప్లాన్ ఎలా చేసుకున్నారు మీరు? స్టార్టింగ్ అందరిలానే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే నాకు గూడా. సో, ఇక్కడికొచ్చిన తర్వాత అన్నీ మంచిగా సెట్ అయిపోతాయి. అంటే ఈజీగా ఒక 1 ఇయర్‌లో లోన్ క్లియర్ చేయొచ్చు, అప్పులన్నీ క్లియర్ చేయొచ్చు అనే ఒక ఫాల్స్ హోప్‌తోనే ఉన్నా. ఎందుకంటే అప్పటి వరకి కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా గాని డీటెయిల్‌గా రియాలిటీ చెప్పకపోయేది. సో, బేసిక్‌గా అందరూ రావచ్చని చెప్పి క్యాజువల్‌గా చెప్తుండే. అండ్ సో, నేను గూడా అంటే జస్ట్ అందరిలా కాలిక్యులేషన్ యేసుకుంటాం గదా! మనం వచ్చే ముందు, ఇక్కడికొచ్చే ముందు కాలిక్యులేషన్ యేసుకుంటాం. వచ్చిన తర్వాత ఎవ్రీ పౌండ్‌కి రూ. 100 అని కాలిక్యులేట్ చేసుకుంటాం గదా! ఇప్పుడు 110 అయింది. సో, అట్లా కాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి, నేను అట్లా కాలిక్యులేట్ చేసుకొని, ఓకే. ఇన్ని మంత్స్‌లో క్లియర్ చేయొచ్చు అని అట్లా అనుకున్నా. జాబ్స్ కూడా ఈజీగా దొరుకుతాయని చెప్పి అనుకున్నా. బట్ వచ్చిన తర్వాత స్ట్రగుల్ అయితే నెక్స్ట్ లెవెల్. అస్సలు అది ఫేస్ చేసిన వాళ్ళకే అర్థమైతది. అవును. సో, ఆ స్టేజ్ నుండి ఇంకా స్లోగా నేర్చుకుంటూ అండ్ ఇంట్లో పనులు కుకింగ్ అయితే అప్పటి వరకు నాకసలు రానే రాదు. అంతా అమ్మ చేతి వంట అండ్ విస్మయ్ ఫుడ్. సో, ఆన్‌లైన్‌లో చూసుకుంటూ, నేర్చుకుంటూ, ఏదో ట్రయల్స్ చేస్తూ అట్లా అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫేజెస్. అండ్ ఓవరాల్‌గా ఏందంటే యూకే వచ్చినప్పుడు నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి తర్వాతకి మారింది రియాలిటీ. సో, బేసిక్‌గా రియాలిటీ ఏందంటే చాలా మంది సఫర్ అయితున్నారు. అండ్ ఫీజెస్ కట్టుకోలేకపోతున్నారు. అండ్ మిడిల్ క్లాస్ నుంచి వస్తారు కాబట్టి ఇంకా పార్ట్ టైమ్స్ దొరకకుండా, జాబ్ దొరకకుండా ఇంకా చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు. సో, అనుకున్నంత గొప్పగా అయితే లేదు యూకే. ఇది నా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. బట్ అట్లా అని చెప్పి కంప్లీట్‌గా వేస్ట్ అని చెప్పి కూడా అనలేము. ఓకే. డీసెంట్. పర్లేదు. అంతే. ఆ! నేను కూడా అసల ఇండియాలో ఎప్పుడు గ్లాస్ తీసి ఇటు అటు పెట్టిందే లేదు నా లైఫ్‌లో. అవును. ఇక్కడికొచ్చి అన్ని వంటలు నేర్చుకున్నా. అలా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుకుంటూ, ఇంకా అలా ఏదో ఒక మాదిరిగా వంట చేసుకుంటా. తినేలా ఉంటది చాలు. మనం చేసే ఫుడ్ మనం తినగలిగితే చాలు. చాలు. అంతే. అంతే. సో, అన్న ఇప్పుడు మీరు డిపెండెంట్‌గా వచ్చారు. స్ట్రగల్ అంతా ఉంది చాలా. అండ్ జాబ్ కూడా ఉందిప్పుడు. స్టేబుల్‌గా ఉన్నారు. మీరసలు కంటెంట్ క్రియేటర్ ఎలా అవుదాం అనుకున్నారు? యాక్చువల్లీ కంటెంట్ క్రియేషన్ మీద నాకు ఎప్పటి నుండో ఉండే ఇంట్రెస్ట్. ఎప్పుడు అంటే 'విక్రమాదిత్య' యూట్యూబ్‌లో చూస్తారు కదా! యాహ్! 'విక్రమాదిత్య', 'మై విలేజ్ షో', 'ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు' ఆళ్ళందరూ 10,000 సబ్‌స్క్రైబర్స్ ఆ రేంజ్‌లో ఉన్నప్పటి నుంచి అంటే నేను ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ నుంచి అంటే మా విలేజ్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ అప్పటికి లేదు. హుహు. నేను, నేను బీటెక్‌లో ఉన్నప్పుడు బాగా తిరిగి బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, ప్రైవేట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ అన్నీ తిరిగేసి కష్టపడితే అప్పుడు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వచ్చింది మా విలేజ్‌కి. సో, ఆ స్టేజ్ నుంచి రాకముందు నుంచే మంత్లీ 2 జీబీ రీచార్జ్ ఉన్నప్పటి నుంచే నేను ఈ యూట్యూబర్స్‌ని ఫాలో అయితుండే. అప్పటి నుంచి నాకు కంటెంట్ ఇయ్యాలనేది ఉండే. హ్మ్. బట్ ఎట్లా చేయాలో తెలవదు. ఎడిటింగ్ ఎట్లా చేస్తారో తెలవదు. సో, యాహ్! ఏం తెలవకుండే. బట్ తర్వాత స్లోగా అనుకున్నా. కోవిడ్ లాక్‌డౌన్‌లో స్టార్ట్ చేసిన. బట్ నాకు దిగరాలేదు. లైట్ తీసుకున్నా. అంటే బేసిక్‌గా అప్పుడు టైమ్ కన్‌స్ట్రెయిన్ అండ్ ఎడిటింగ్. సో, ఎఫర్ట్స్ పెట్టలేదు సరిగ్గా. సో, యాహ్! ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా క్యాజువల్‌గానే స్టార్ట్ చేసిన. యాక్చువల్లీ టు బి హానెస్ట్ చాలా క్యాజువల్‌గా స్టార్ట్ చేసిన. బట్ రెస్పాన్స్ ఇనీషియల్ 100 ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ వచ్చినప్పుడు అన్న మీరు స్టూడెంట్ రిలేటెడ్ చెప్పండి. లేదంటే మాకు ఈ డౌట్ ఉంది. దీని మీద వీడియో చేయండి అని చెప్పి మన ఫాలోవర్స్, మన సబ్‌స్క్రైబర్స్ ఇచ్చిన కామెంట్స్ తోటి, కాంప్లిమెంట్స్ దాంతోటి నేను నా డైరెక్షన్ అనేది స్లోగా షిఫ్ట్ అయింది. తర్వాత నుంచి నేను కంటెంట్ ఇస్తూ వచ్చిన. అండ్ కంటెంట్ ఇస్తూనే ఉన్నా. చాలా మంది పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చిళ్ళు. అండ్ కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చినాయి. అవును. సో, బట్ స్టిల్ ఆహ్, ఐయామ్ హ్యాపీ. అంటే మొత్తం మీద కంటెంట్ క్రియేటర్ అయిదామనుకున్నా. సో, అండ్ ఫైనల్లీ అయినా. బట్ లాంగ్ వే టు గో. చూడాలి. యాహ్! యాహ్! అండ్ నేను ఇప్పటి వరకు మీకు ఈ విషయం చెప్పలేదు. బట్ నేను యూకేకి రాకముందు నుంచి కూడా నేను ఒక సెట్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఫాలో అవుతుండేదాన్ని. అందులో మీరొకళ్ళు. అండ్ అవునా? యాహ్! రీసెంట్‌గా వచ్చినావా యూకే? నేను
వచ్చాను గానీ, వచ్చిన తర్వాత అంటే ఇన్ఫర్మేషన్ కోసం యూకే లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, ఇక్కడికొచ్చిన తర్వాత కొంతమందిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశా. అందులో మీరొకళ్ళు. ఓకే. అండ్ ఎంతో కొంత మీరు కూడా నన్ను ఇన్‌స్పైర్ చేశారు కంటెంట్ క్రియేషన్‌లోకి రాడానికి. ఏమో మరి అందరూ ఈ ఈయన మొత్తం నెగెటివ్ వీడియోలు చేస్తాడని జెప్పి అంటారు. మరి ఏమో తెలవదు. నాకైతే ఎప్పుడు అలా అనిపియలేదన్న సీరియస్‌గా. ఓకే. మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది మీ వీడియోస్‌లో. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం రెగ్యులర్‌గా ఎలాంటి చేంజెస్ వచ్చినా, ఇప్పుడు మొన్న రీసెంట్‌గా వీసా చేంజెస్ వచ్చినా కూడా, లేకపోతే యంగ్ ఇండియా స్కీమ్ గురించి కానీ, ఏదైనా అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అయినా ఫస్ట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసింది మీ దగ్గర నుంచే ఫస్ట్ వస్తది ఎప్పుడు గూడా. నేను అనుకున్నట్టే. ఓకే. అంటే రియాలిటీ ఉంటదా? లేదంటే ఏమన్నా యాడ్ జేసి షుగర్ కోట్ జేసి చెప్పినట్టు ఉంటదా? షుగర్ కోటింగ్ నాకైతే అనిపియదన్న సీరియస్‌గా. ఎందుకంటే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. హూ కైండ్ ఆఫ్ షుగర్ కోట్ అండ్ ఎక్కువ మసాలా యాడ్ చేసి లేకపోతే ఏదేదేదేదో చేసి చేస్తారు. బట్ చాలా తక్కువ మందున్నారు. హానెస్ట్‌గా హార్ట్‌లో నుంచి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అందులో మీరొకళ్ళు. అది 100% నేను చెప్తున్నాను. నేనే కాదు మనం చూసే ఫాలోవర్స్ కూడా సబ్‌స్క్రైబర్స్ కూడా అదే చెప్తారు. యాక్చువల్లీ ఆ ఇన్‌స్పిరేషన్ తోటే అంటే అప్పుడప్పుడు వస్తా ఉంటాయి ఇట్లా. సో, యాహ్! దానితోటే నేనింకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నా. లేదంటే పెద్ద మోటివేషన్ ఏం లేదంటే చేయడానికి. బట్ స్టిల్ ఆ ఫాలోవర్స్ అండ్ ఆ విషెస్ వాళ్ళతో వచ్చే ఆ రెస్పాన్స్ తోటే చేస్తున్నా నేను. వాళ్ళే అసలు కంటిన్యూ. పెద్ద మోటివేటింగ్ ఆ! ఫ్యాక్టర్స్ అంతే. ఎవరికైనా అంతే. గూడా. యాహ్! ఇక్కడ మనకసలు టైమే ఉండదు. అవును. బట్ స్టిల్ టైం పెట్టి చేయాలంటే ఏదో ఒక మోటివేషన్ ఉండాలి. సో, అవును. నాకదే మెయిన్. ఫాలోవర్స్ ఆర్ మై స్ట్రెంగ్త్ అని. సో, యాహ్! అట్లా. హ్యూజ్ షౌట్ ఔట్ టు ఆల్ ద ఫాలోవర్స్ ఆఫ్ మాంచెస్టర్ ముచ్చట్లు. ఇలాగే అన్నని ఇంకా మోటివేట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మనందరికి. అంతే. మామూలుగుండదు తగ్గేదేలే. అస్సలు తగ్గేదే లేదు. సో, అన్న మీరు ఒక కంటెంట్ క్రియేటర్‌గా ఎలా వచ్చారు? ఏంటి అనేది ఇప్పుడు నాకైతే తెలిసింది. చాలా ఒక స్మూత్ జర్నీ అనయితే నేననను. ఖచ్చితంగా చాలా హార్డ్‌షిప్స్ ఉండుంటాయి. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా వచ్చిన తర్వాత కూడా. చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను మళ్ళీ స్క్రీన్ మారాల్సొచ్చింది. ఇన్‌ఫ్లుయెన్సర్ కష్టాలు ఇలానే ఉంటాయి. ఇలాగే మీకు కూడా ఇనీషియల్‌గా స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఉన్నాయా? ఫాలోవర్స్ లేకపోతే కంటెంట్ దొరకకపోవడం అలా కాకుండా, ఇలాంటి డిఫికల్టీస్ వచ్చినప్పుడు మీరసలు హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ ఆఫ్ థిస్? అవును. నేను స్టార్టింగ్‌లో ఏందంటే లైవ్‌కొచ్చినప్పుడల్లా ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుండే. ఇన్‌స్టాగ్రామ్ ఈ ఎక్కువ లైవ్‌కొస్తుండే గదా! సో, అవును. మధ్యలో పోతుండే. లేదంటే యాడ్ చేస్తే వాళ్ళు యాడ్ అవ్వకపోతుండే. సో, టెక్నాలజీ ఇష్యూస్ ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఇంకోటి స్టార్టింగ్ గింబల్ లేదు. ఏం లేదు. జస్ట్ క్యాజువల్‌గానే షూట్ చేస్తుండే. తర్వాత స్లోగా ఇంకా ఇన్‌స్టా 360 గింబల్ తీసుకున్నా. సో, తర్వాత కొంచెం సెట్ అయింది. అండ్ మైక్ గూడా తీసుకున్నా. స్టార్టింగ్ వితౌట్ మైకే చెప్తుండే. యాహ్! సో, కొంచెం ఆడియో క్వాలిటీ అండ్ ఎడిటింగ్ గూడా స్టార్టింగు తక్కువ టైమ్ ఉంటుండే నాకు. సో, అంటే నాకు యాక్చువల్లీ యూట్యూబ్ ఇంట్రెస్ట్. నాకు ఓకే. ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఇంట్రెస్ట్. యూట్యూబ్ ఫుల్ వీడియోసే నేను దానికి ఫుల్ వీడియోస్‌కే ఫ్యాను. ఈ షార్ట్స్, రీల్స్ అనేది నాకస్సలు అస్సలు నచ్చదు. బట్ స్టిల్ ఏందంటే ఇప్పుడు అందరూ అవే చూస్తున్నారు కాబట్టి ఇంకా ఆడియన్స్ ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి కాబట్టి అంతే. సో, యూట్యూబ్ వీడియో చేయడము, కంటెంట్ ప్రిపేర్ చేసి అండ్ వీడియో చేసిన తర్వాత ఎడిటింగ్, ఆ థంబ్‌నెయిల్ అన్నిటికంటే పెద్ద టాస్క్. అవును. సో, ఇదంతా అవ్వదని జెప్పి ఇంకా నాకు టైం ఉండట్లేదని జెప్పి ఇంకా ఇన్‌స్టాకొచ్చి కంప్లీట్ ఆహ్, రీల్స్ అయితే కొంచెం ఈజీ గదా! అవును. ఈజీగా రీల్స్ క్యాప్‌కట్‌లో ఎడిట్ జేసేసి అవును. ఇన్‌స్టాంట్‌గా అప్‌లోడ్ జేయొచ్చు. సో, ఇది బెటర్ అని జెప్పి నేను ఇట్లా షిఫ్ట్ అయ్యుండే. బట్ అదే కంటెంట్ పరంగా గాని అయితే ఎప్పుడు కంటెంట్, ఫాలోవర్స్ ఎంతమంది అదైతే ఎప్పుడు ఆలోచించలేదు. కంటెంట్ ఎప్పుడు రెడీగానే ఉంది. టైం లేదు బేసిక్‌గా. టైం లేదు. ఎడిటింగ్ స్కిల్స్, ఈ టెక్నాలజీ ఇవి అంటే నేను ఇన్వెస్ట్ జేయలేదు బేసిక్‌గా అప్పుడు. నాకున్న టైంలో. బట్ ఇప్పుడు కొంచెం స్లోగా ఇన్వెస్ట్ జేస్తున్నా. కొంచెం అంటే యాక్చువల్లీ షెడ్యూల్ జేసుకుంటున్నా బేసిక్‌గా. యాహ్! ఆ షెడ్యూల్ అడిగినావు గదా! అవును. మామూలుగా ఇంటర్వ్యూకి. సో, అట్లా అన్నీ ప్రాపర్ షెడ్యూల్ జేసుకుంటున్నా. నైస్. సూపర్ అన్న. మీరు చెప్తుంటే నాకు కొన్ని గుర్తొచ్చినాయన్నమాట మాటల్లో మాటల్లో. ఆహ్, అరౌండ్ 2012 ఆర్ 13లో నాకొక చిన్న యూట్యూబ్ ఛానెల్ ఉండేదన్నమాట. అవునా? అందులో యాహ్! ఇంకా ఉందా? ఎప్పుడో ఇప్పుడు లేదు. అదెప్పుడో డిలీట్ కొట్టేసాను నేను. ఇప్పుడు చూస్తే నేను చచ్చిపోతాను దాన్ని. నేనంటే అప్పట్లో ఇలా ఉండేదాన్ని కాదు. ఇంకొంచెం బక్కగా చిన్నపిల్ల మొహంలా ఉండేది కొంచెం అప్పుడు. అయితే ఆహ్, మేకప్ రివ్యూస్ చేయడము, తర్వాత క్రాఫ్ట్స్ చేయడం. నా దగ్గర పాలిమర్ క్లే అని ఉండేదనమాట. క్లే తెప్పించుకున్న స్పెషల్‌గా యూట్యూబ్ వీడియో కోసమే తెప్పించుకున్నాను నేను దాన్ని. దాంతో గ్రేటే. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయడం అలా ఉండేది.
కాన్ఫిడెన్స్ లేదు నాకు ఫస్ట్‌లీ. సీరియస్‌గా కెమెరా ముందు నాకెప్పుడు కాన్ఫిడెన్స్ నేను చాలా షై పర్సను. సో, ఇంకా ఇది మనకి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మోస్ట్‌లీ సేన్ ప్రాజక్త కానీ, లేకపోతే తెలుగులో కూడా చాలా మంది బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అప్పట్లో అంత లేరు. హిందీలో ఉన్నంత తెలుగులో లేరనమాట. నేను అవును. అనుకున్నా సరే ఇదొక మంచి మార్కెట్ ఉంటది. ట్రై చేయొచ్చు అది ఇది అని. ఫస్ట్ కాన్ఫిడెన్స్ అసల 0% ఇంకా అక్కడే పోతది. యాహ్! అక్కడే సగం స్మాష్ సగం కాదు ఫుల్ అంతే. స్మాష్ నేను. అంతే. అవును. సో, మీరు నాకు కానీ లేకపోతే నాలాంటి కాన్ఫిడెన్స్ తక్కువున్న వాళ్ళకి ఎవరైనా యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరిచ్చే టిప్స్ ఏంటి వాళ్ళకి? స్టార్టింగ్‌లో నేను గూడా సేమ్. నాకు గూడా అసలు కెమెరా షై నేను గూడా. అసలు జనరల్‌గా ఎక్కడికైనా టూర్‌కెళ్తే గూడా ఫోటోస్ దిగుతారు గదా! నేను అట్లా గూడా దిగను చాలా తక్కువ. సో, అసలు సేమ్ హియర్. కెమెరా పెట్టి సేమ్ హియర్. సో, కెమెరా పెట్టి వీడియో షూట్ జేయాలంటే నాకు ఫస్ట్ వీడియో చేసినప్పుడు నాకింకా గుర్తుంది. నాతోని అయితలేదు. కెమెరా పెడుతున్నా నవ్వొస్తుంది. కెమెరా పెడుతున్నా నవ్వొస్తుంది. ఓడియమ్మ! ఇట్లాగా ఇంక తర్వాత స్లోగా బేసిక్‌గా ఏందంటే ఈ కాంటెంట్ క్రియేషన్‌లోకి రావాలంటే ఒకటి ఈ షైనెస్ పోవాలి. అండ్ ప్రాక్టీస్. మీరు ఎన్ని సార్లు వీడియోస్ చేస్తుంటే అంటే అన్ని అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే స్టార్టింగ్ అన్ని అప్‌లోడ్ చేసేది మోస్ట్‌లీ. అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుండే. బట్ స్టిల్ అప్‌లోడ్ చేస్తుండే. అవును. తర్వాత స్లోగా మనం గ్రో అయితాం. ఫస్ట్ డేనే బెటర్‌గా ఉండదు. కంటెంట్ గాని, లేదంటే ఎడిటింగ్ గాని, అంటే మనం కాన్ఫిడెన్స్ కెమెరా ముందు స్లోగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. అండ్ మన ఫాలోవర్స్ అది అబ్జర్వ్ కూడా చేస్తారు. స్టేజ్ అవును. స్టార్టింగ్‌కి ఇప్పటికి నా ఎడిటింగ్ చూడండి. అండ్ వీడియో కంటెంట్ ఇచ్చే విధానం గాని, మాట్లాడే విధానంలో ఏమన్నా చేంజెస్ ఖచ్చితంగా అనిపిస్తాయి. సో, నేనొకటే ఏం చెప్తా అంటే, షైనెస్ తీసేయండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఆహ్, ఎవ్రీ వీక్ కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. సో, బేసిక్‌గా ఎవ్రీ వీక్ ఒక రీలా లేదంటే ఎవ్రీ వీక్ ఒక యూట్యూబ్ వీడియో అనుకుంటే, ఎవ్రీ వీక్ ఆ యూట్యూబ్ వీడియో ఎళ్ళాల్సిందే. అది ఆ కన్సిస్టెంట్‌గా ఎవ్రీ వీక్ చేయండి. ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ ఇవన్నీ డజంట్ మ్యాటర్. అవన్నీ మీరెవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే వస్తారు. ఆడియన్స్ యూట్యూబే పుష్ చేస్తది. ఇన్‌స్టాగ్రామ్ పుష్ చేస్తది. సో, మీరు ఫోకస్ చేయాల్సింది ఒకటి కన్సిస్టెంట్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు జాబ్ ఎట్లా చేస్తారో, లేదంటే స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎట్లా కన్సిస్టెంట్‌గా చదువుతారో, జాబ్ ఎట్లా కన్సిస్టెంట్‌గా చేస్తారో, ఇది కూడా అంతే. అంటే తక్కువ టైం పెట్టినా కన్సిస్టెంట్‌గా చేసుకుంటూ ఎళ్తే అండ్ మెయిన్‌గా కంటెంట్ ఇంపార్టెంట్. అంటే ఈ వీక్ వీడియో వదలాలని చెప్పి ఏదో ఒక సోది కంటెంట్ అట్లా కాదు. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ శ్వేత అంటే ఒక యూనిక్‌నెస్ ఉంది. మాంచెస్టర్ ముచ్చట్లు అంటే ఒక యూనిక్‌నెస్ ఉంది. సో, అవును. అట్లా మీకంటూ ఒక యూనిక్‌నెస్ క్రియేట్ చేసుకోవాలి మీరు. సో, అప్పుడు మీరు దాని గురించి ఆలోచించాలి ఐడియాస్. మీకు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చిన ఐడియాస్‌ని ఆలోచించి దాన్ని పేపర్ మీద పెట్టి దాంట్లో ఏదైతే యూజ్ అయితది, ఏది ఇది యూజ్ కాదని చెప్పి మీరు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఎవ్రీ వీక్ అంటే 1 వీక్ ఒక వీడియో ఇస్తారా? 2 వీక్స్ ఇస్తారా? ప్లాన్ చేసుకొని ఒక 4, 5 వీడియోస్ అహెడ్ ఉండాలంటే నెక్స్ట్ 3 వీక్స్‌కి, 2 వీక్స్‌కి సరిపడా వీడియోస్ ఇప్పుడు మీరు ఎడిటింగ్‌లో ఉండాలి. అవును. ఉంటే మీరు చేయొచ్చు. ఏ వీక్ ఆ వీక్ వీడియో ఎడిటింగ్, ఈ వీక్ స్కిప్ నెక్స్ట్ వీక్ అట్లా చేస్తే మాత్రం కష్టం. అండ్ ఏ వీడియోస్‌కి వ్యూస్ ఎక్కువొస్తాయి ఇట్లా గాదు. ఏ కంటెంట్ యూజ్ అయితది. వాల్యూ ఇచ్చే కంటెంట్ ఉండాలి. సో, కంటెంట్ ఈస్ కింగ్ అంటారు గదా! సో, మన కంటెంట్‌లో వాల్యూ ఉంటే అండ్ మనం కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెడుతుంటే అండ్ కాంట్రోవర్షియల్ గూడా ఉండొద్దు మళ్ళీ. టూ మచ్ అవును. కాంట్రోవర్షియల్ గాని, లేదంటే అఫెన్సివ్ వర్డ్స్ గాని, ఒకరిని టార్గెట్ చేస్తూ వీడియోస్ జేయడము. ఆహ్, అవసరం లేదు. ఎవరి కంటెంట్ వాళ్ళిస్తారు. సో, అంతే. సో, ఎవరి కాంపిటీషన్ గాదిక్కడ. సో, ఎవరి ఐడియాస్ వాళ్ళది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. అందరూ ఎయొచ్చు వీడియోస్. అండ్ ఒకరు చేస్తున్నారని జెప్పి మీరు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. అందరూ అదే కంటెంట్ ఇస్తారు. బట్ స్టిల్ మీరు మీ స్టైల్‌లో చెప్పండి అంతే. అవును. మీ యూనిక్‌నెస్ మెయింటైన్ చేయండి. ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ మీరు వద్దన్నా వస్తారు. అండ్ 10,000, 100,000, 1,000,000 అన్నీ పాసిబుల్. కాకపోతే అన్నిటికంటే మెయిన్ కన్సిస్టెన్సీ. చాలా మంది మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. అవును. ఆల్గారిథం గూడా బ్రేక్ తీసుకుంటది. అలాగా. ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే 'మాంచెస్టర్ ముచ్చట్లు' 10,000 ఫెబ్ 14థ్ రోజు అయింది. ఓకే. అంటే మీరు ప్రపోజ్ చేసిల్లు బేసిక్‌గా 10,000 అని చెప్పి. ఆ రోజు అవును. వాలంటైన్స్ డే కాబట్టి. సో, 10,000 తర్వాత 11,000 అవ్వడానికి 6 మంత్స్ పట్టింది. 6 మంత్స్ అంటే అప్పటికే 1 ఇయర్ అయింది స్టార్ట్ అయ్యి. 1 ఇయర్‌లో 10,000 ఎళ్ళింది. తర్వాత 6 మంత్స్‌కి అట్‌లీస్ట్ ఆ కాలిక్యులేషన్‌లో 15,000 ఎళ్ళాలి.
బట్ అవును. 1,000నే ఎళ్ళింది. ఎందుకు అంటే నేను యాక్టివ్ లేను. ఒక 3 అవును. మంత్స్, 4 మంత్స్ యాక్టివ్ లేను. సో, యాక్టివ్ లేకపోతే ఎవ్వరికైనా ఆల్గారిథం పుష్ చేయదు. మార్క్స్ రావు. చదవకపోతే మార్క్స్ రావు. ఇది గూడా అంతే సేమ్. అంతే. అంతే. సో, అంతే. అంతే గదా! సో, ఇప్పుడు ఉన్నవాళ్ళు మళ్ళీ కూడా యాక్టివ్ వెళ్ళిపోతారు. ఉన్నవాళ్ళు గూడా ఎళ్ళిపోతారు. సో, సింపుల్. నాకైతే నాకు గుర్తుంది 9 డేస్‌లో 1,000 వచ్చింది ఒకసారి. అంటే వావ్! మధ్యలో. సో, 9 డేస్‌లో 1,000కి 6 మంత్స్‌లో 1,000కి డిఫరెన్స్ ఏంటి? అప్పుడు కన్సిస్టెంట్‌గా కంటెంట్ ఇస్తూ, కంటెంట్ మీద ఫోకస్ చేస్తే ఎల్లుండే. తర్వాత కంటెంట్ పోయింది. అన్నీ పోయినాయి. గ్యాప్ ఇచ్చినా. గ్యాప్ ఇస్తే ఎవ్వరికైనా రావు. సో, అది మెయిన్‌గా అయితే షైనెస్ ఉండొద్దు. అవును. కంటెంట్ మెయిన్. యూనిక్ ఉండాలి. మళ్ళీ వాళ్ళేదో వీడియో చేస్తున్నారని సేమ్ వీడియో మనం చేస్తే వేస్ట్. మనకి అది ఆ యాక్చువల్లీ రోజు యాహ్! ఆ! సేమ్ చేయొద్దు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీరొక స్టాండ్ తీసుకోవాలి దాని మీద. తీసుకొని అవును. చేయాలి. అండ్ అవును. నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయి. ఖచ్చితంగా ఒస్తాయి. ఒక 100 అంటే 100 పీపుల్ మీ వీడియోని లైక్ చేస్తే ఎవరో ఒకరో ఇద్దరో నెగెటివ్ కామెంట్ చేస్తారు. ఎందుకంటే అవును. అందరూ ఒకటేలాగా ఆలోచించరు. సో, వాటిని కూడా తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడే అలాంటి కంటెంట్ చేయండి. మీరు చేసే కంటెంట్ మీరు చేస్తారు. నెగెటివ్ కామెంట్స్ వస్తే దీన్ని రిసీవ్ చేసుకోరు. లేదంటే ఏదన్నా క్వెషన్ చేస్తే దానికి మీరు ఆన్సర్ ఇయ్యలేరంటే అలాంటివి మీరు వెళ్ళకండి బెటర్. సేఫ్. అవును. అలాంటివి తీసుకోవడం బెటర్. నా నెక్స్ట్ క్వెషన్ అదే అన్నా. ఇదివరకు మీకొచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కానీ, లేదా క్రిటిసిజం చేయడం కానీ మిమ్మల్ని అలా ఎప్పుడైనా జరిగుంటే, మీరు ఇనీషియల్‌గా లేకపోతే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేశారసలు? అప్పటికి ఇప్పటికి మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఏం నేర్చుకున్నారు దాంట్లో? స్టార్టింగ్‌లో అయితే నాకు అరౌండ్ అంటే ఇన్‌స్టాలో 500,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఆ టైంలో కొన్ని వీడియోస్‌కి చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చేది. యూకే రావాలా వద్దని వీడియోస్ అలాంటి వాటికి చాలా నెగెటివ్ కామెంట్స్ అంటే ఒక 5% అన్నా వస్తుండే. అవును. అంటే ఇక్కడ ఇట్లున్నది, ఇక్కడ బాలేదు, ఇట్లా ఇక్కడ సఫర్ అయితున్నారు స్టూడెంట్స్, ఈ టమాటాల ప్రైస్ పెరిగింది, దొరకట్లేదు అని చెప్పి అట్లా పెట్టినప్పుడు నెగెటివ్ కామెంట్స్ వస్తుండే. నాకేంటంటే పాజిటివ్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్ ఓకే. బట్ బూతులొస్తుండే. ఓకే. సో, అది మనకు నచ్చదు. బేసిక్‌గా ఏందంటే ఎవరైనా అంటే మనం నెక్స్ట్ ఇచ్చి పడేస్తాం మామూలుగా అయితే. బట్ ఆన్‌లైన్‌లో ఏందంటే ఆళ్ళెవరో తెలవదు. ఫేక్ అకౌంట్స్ మళ్ళీ. ఒరిజినల్ హ్మ్. అకౌంట్స్ నుంచి బూతులు పెట్టరు కదా! ఫేక్ అకౌంట్స్ పెడుతున్నారు. నేను స్టార్టింగ్‌లో ఏమనుకున్నా అంటే అవసరం లేదు నాకు వీడియోస్ ఇది చేయాల్సిన అవసరం లేదు. అంటే నాకు పెద్ద ఫరకే పడదు నాకు అని చెప్పి అవును. డిలీట్ చేసేద్దాం అనుకున్నా. అకౌంట్ మాంచెస్టర్ ముచ్చట్ల అకౌంట్ ఒక చాలా సార్లు డిలీట్ చేద్దాం అనుకున్నా. నాకు తెలిసి ఒక అరౌండ్ 5-10 టైమ్స్ అనుకున్నా. సో, కాకపోతే అనుకున్నప్పుడల్లా అంటే స్టోరీలో పెట్టినప్పుడు, ఇట్లా వస్తుంది మరి ఫీడ్‌బ్యాక్ ఇట్లా వస్తున్నాయి ఏందని చెప్పి అడిగినప్పుడు, కొంతమంది మన ఫాలోవర్స్ కలిసినప్పుడు, ఇవన్నీ కామన్ మీరు లైట్ తీసుకోండి. చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి, చాలా మంది క్రియేటర్స్‌కి ఇలాంటివి వచ్చినాయి. అవును. సో, మీది మోర్ థాన్ 95% పీపుల్ లైక్ చేస్తున్నారు. అది చూడండి. వాళ్ళకి కంటెంట్ ఇయ్యండి. మాకియ్యండి కంటెంట్. మిగతా వాళ్ళ గురించి లైట్ తీసుకోండి అనంటే, అప్పుడు నాకింక స్లోగా నేను కూడా ఓకే. అంటే ఈ కంటెంట్ క్రియేషన్‌లో ఉండే స్ట్రగుల్స్ ఏంటి? నెగెటివ్ కామెంట్స్‌ని మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? అని జెప్పి ఒక మెచ్యూరిటీ వచ్చింది దీంట్లో. అవును. అప్పటి వరకేందంటే ఎవరన్నా అంటే చలో బందింక అవసరం లేదు. నేను మీకు మంచి కోసమే చెప్తున్నా గదరా బాబు! నాకేమొస్తుంది చెప్పడం వల్ల. అవును. మీరొచ్చినా నాకు ఫరక్ పడది. మీరు రాకపోయినా నాకు ఫరక్ పడదు. నేనేం కన్సల్టెన్సీ నడుపుకోవట్లేదు. సో, అవును. నేను మంచి కోసం చెప్తున్న ఒక బ్రదర్‌లాగా దీంట్లో ఎవరో నెగెటివ్ కామెంట్ పెడితే నేనే బంద్ చేస్తా వీడియోస్ అని అనుకున్నా. బట్ స్టిల్ తర్వాత స్లోగా అర్థమైంది. అండ్ ఇట్లా ఫేక్ అకౌంట్‌లు ఉంటాయి గదా! ఫేక్ అకౌంట్‌లో పెట్టి బూతులు పెడతారు గదా! ఆళ్ళని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా డైరెక్ట్ బ్లాక్ జేయడం అంతే. వేస్ట్. ఎవరైతే క్వెషన్ అడుగుతారో లాజికల్ క్వెషన్ దానికి ఆన్సర్ ఇయ్యొచ్చు. అవును. బట్ ఇట్లాంటివి పెట్టేవాళ్ళేందంటే ఏం పని పాట లేకుండా అండ్ టార్గెట్ జేసి పెడతారు. సో, లైట్ అవన్నీ జుజుబి. బేసిక్‌గా స్టార్టింగ్‌లో అట్లుండే. ఇప్పుడు ఇంక లైట్ ఇంగ. అవును. వాడికసలు మనం నోటీస్ కూడా ఎయ్యం. సో, అంతే. అంతే గదా! దేకను గూడా అంతే. దేకం అసల. వేస్ట్ గదా! ఇప్పుడు దానికి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసే టైంలో అవును. ఇంకొక కంటెంట్ షూట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. చాలా మనకి ఉండేదే చాలా తక్కువ టైం. ఉన్న టైంలో 10 మందికి హెల్ప్ కావాలి. అంతేగాని ఈ నెగెటివ్ కామెంట్స్ అంటే బేసిక్‌గా వాళ్ళ ఇంటెన్షన్ గూడా అంటే ఇక్కడ తప్పు చెప్పిన పాయింట్ దీన్ని రెక్టిఫై చేసుకో అట్లుండదు. కంప్లీట్ ఇంగ వాళ్ళ టూ మచ్ అఫెన్సివ్ ఉంటది కాబట్టి ఇంగ అలాంటి వాళ్ళు డైరెక్ట్ బ్లాక్ అంతే లైట్. అవును. అమేజింగ్. థాంక్స్ అన్న మీ టిప్స్ అన్నిటి కోసం ఇవన్నీ నేను కూడా గుర్తుపెట్టుకుంటాను. బికాజ్ మనం చేసేదే కంటెంట్ చాలా తక్కువ. మీరు చెప్పిన కన్సిస్టెన్సీ ఈస్ ద కీ అనే పాయింట్‌ని బేస్ చేసుకొని నేను ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటా. నా కంటెంట్‌ని ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అని. నువ్వు కంటెంట్ పెట్టు. ఫాలోవర్స్ ఎట్లా రారో నేను చూస్తా గదా! అంతేగా అంతే. తగ్గేదేలే ఇక్కడ గూడా. అస్సలు.
సో, నాదొక ఫన్నీ క్వెషన్ ఉందిప్పుడు. ఫన్నీ అనలేను. బట్ ఒక ఫన్ క్వెషన్ అనొచ్చు దీన్ని. ఒకవేళ మీరిప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్ కాకపోయుంటే, మీరు ఫస్టే గివ్ అప్ ఇచ్చేసి, ఇంకా నాకు కాదు కంటెంట్ క్రియేషన్ అంటే, మీరింకా ఎటు సైడ్ ఎళ్ళేవారు? జాబే చేసేవారా? లేపోతే ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా మీకు? బేసిక్‌గా కంటెంట్ క్రియేషన్ స్టార్టింగ్‌లో నాకు షైనెస్ ఉండే గదా! సో, అట్లనే నెగెటివ్ కామెంట్స్ వచ్చి ఒకవేళ డిలీట్ జేసుంటే, ఇంకా స్టార్టింగే కాబట్టి నేను గూడా పెద్ద లైట్ తీసుకుంటుండే. ఆ టైంలో అయితే నేను లాస్ట్ 1 ½ ఇయర్ నుండి సాత్విక్ డైట్ ఫాలో అయితున్నా. అంటే ఓహ్! నాన్ వెజ్ మానేసి యాహ్! ఈ యూకే వచ్చినంక నాకు బీర్లు తాగడం అలవాటయింది. ఫ్రెండ్స్, కొలీగ్స్ తోటి. అది గూడా మానేసి ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ అయితుంది. కాఫీ, టీ గూడా ఆఫీస్‌లో ఉన్నప్పుడు బాగా తాగుతున్నా. అది మానేసిన. సో, కంప్లీట్ ఇప్పుడు సాత్విక్ డైట్. సో, దాన్ని ఫుల్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా నేను ప్రెజెంట్. బట్ స్టిల్ మాంచెస్టర్ ముచ్చట్లు కంటెంట్ గూడా ఇస్తున్నా. అండ్ హెల్త్ పరంగా హెల్త్ మీదనే ఇంకెక్కువ ఫోకస్ చేస్తుండే. ఇప్పుడు మాంచెస్టర్ ముచ్చట్లకి నేను ఒక సగం టైమ్ ఇస్తున్నా. సగం టైము నేను నా హెల్త్ రిలేటెడ్ రీసెర్చ్ దాని గురించి అండ్ అది ఫాలో అవ్వడము. అండ్ స్పిరిచువాలిటీ గూడా ఈ లాస్ట్ 1 ½ ఇయర్‌లో ఇంకా పెరిగింది. యూకే వచ్చిన తర్వాత చాలా పెరిగింది స్పిరిచువాలిటీ. యాక్చువల్లీ అపోజిట్ అయితది. బట్ అవును. కాకపోతే పెరిగింది. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను హరే కృష్ణ ఫాలో అయితున్నా. అండ్ దాంట్లో ఏకాదశి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఫాలో అయితున్నా నేను. అండ్ నిర్జల అమేజింగ్. ఏకాదశి అని జెప్పి ఉంటది ఎవ్రీ ఇయర్. సో, అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఎప్పుడైనా ట్రై చేయండి. బావుంటది. అండ్ స్పిరిచువాలిటీ ఒకటి ఇప్పుడైతే ఇంకా 30 డే ఛాలెంజ్ చేస్తున్నా. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూడొచ్చు. యాహ్! 4 AM ఛాలెంజ్. సో, నేనైతే బేసిక్‌గా ఒకవేళ ఇన్‌ఫ్లుయెన్సర్ మాంచెస్టర్ ముచ్చట్లు స్టార్ట్ చేయకపోయి ఉంటే బేసిక్‌గా ఇన్‌స్టాగ్రామ్ సెకండ్ అంటే నా అకౌంట్ కూడా స్టార్ట్ చేయకపోయి ఉంటే, నేను చేసేది చూపియకపోతుండే. నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేయకపోతుండే అంతే. బట్ నేను ఇంకా నా రీసెర్చ్ దీనికోసం భగవద్గీత చదువుతున్నా. సో, ఓకే. ఇయర్ ఎండింగ్‌కి ఫినిష్ చేద్దాం అనుకున్నా. జాన్ ఫస్ట్‌కి స్టార్ట్ చేసిన. ఇయర్ ఎండింగ్‌కి 18 చాప్టర్ ఫినిష్ చేద్దాం అనుకున్నా. సో, ఒకవేళ మాంచెస్టర్ ముచ్చట్లకు నేను టైం పెట్టకపోయి ఉంటే, ఈ పాటికి అయిపోతుండే. అంటే డిసెంబర్ వరకి. ఇప్పుడు నేనింకా నైన్త్ చాప్టర్‌లో ఉన్నా. మనం నైన్త్ మంత్‌లో ఉన్నాం. సో, అవును. మంత్‌కొక చాప్టర్ అయితుంది. సో, 12 చాప్టర్స్ అయ్యేలా ఉన్నాయి. బట్ చూడాలి. అంతే ఇంక టైమ్ మేనేజ్‌మెంటే చాలా పెద్ద టాస్క్. అవును. అన్నిటికంటే మెయిన్. నిజమే. టైం మేనేజ్ చేసుకుంటే అన్నీ సక్రమంగా నడిచిపోతాయి. చిన్న అవును. డిస్టర్బెన్స్ వస్తే మొత్తం ఫుట్టయిపోద్ది. అంతేగా అవును. కరెక్ట్. అవును. అండ్ నేను కూడా మీ రీల్స్ చూస్తున్నా ఈ మధ్య మీరు భగవద్గీత చదువుతున్నారు అండ్ పూజ చేస్తున్నారు. ఈ 4 AM ఛాలెంజ్ వీడియోస్ కూడా నేను చూస్తున్నా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది టాపిక్. ఎందుకు మీరు సడెన్‌గా స్పిరిచువాలిటీ అనే ఒక డైరెక్షన్ సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు యాక్చువల్లీ ఎప్పటినుండో ఉంది. హుహు. స్పిరిచువాలిటీ మీద కూడా కంటెంట్ తీయాలని. బట్ స్పిరిచువాలిటీ మీద కంటెంట్ తీయడం అంటే యూకే అప్డేట్స్ ఇచ్చినంత ఈజీ కాదు. చాలా కష్టం అది. అవును. ఇది ఇదంటే అందరికి తెలిసిన ఇన్ఫర్మేషనే. అండ్ కాకపోతే ఫాస్ట్‌గా తెలుసుకొని మన వాళ్ళకి అర్థమయ్యే విధంగా సింపుల్‌గా ఇస్తా. మాంచెస్టర్ ముచ్చట్లు కంటెంట్. బట్ స్పిరిచువాలిటీ అంటే నేను చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా, నేర్చుకుంటున్నా. దాంట్లో నేను నేర్చుకునేది చాలా ఉంటది. చెప్పాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే అవును. మనం ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి చెప్పడానికి రాదు. అంటే కన్వే చేయడంలో కొంచెం టైం ఇబ్బందుంటది. ఇబ్బందుంటది. ఎందుకంటే ఆ టర్మ్స్ ఈజీగా ఉండవు గదా! అవును. ఇమిగ్రేషన్, సాలరీ థ్రెషోల్డ్ ఇంత ఈజీగా ఉండవు గదా! అవును. శ్లోకాలుంటాయి. దాని లోపల మీనింగ్ ఉంటది. ఒక్క వర్డ్ మారినా మొత్తం మారిపోతది. మారిపోద్ది. నిజమే. ఆ! సో, దానికి ఇంకా అది ఇంకా తప్పు. అది ఇదైనా మనం చెప్తే మనం మళ్ళీ కరెక్ట్ జేసుకోవచ్చు. దానిలో అయితే ఇంకా అది కాంట్రోవర్సీ అయిపోతది మళ్ళీ. అవును. సో, బేసిక్ ఏందంటే ఇంక అది ఫైనల్లీ స్టార్ట్ జేసినా. అదొక సీక్రెట్. స్పిరిచువాలిటీ అనేది ఒక సీక్రెట్. చాలా మంది ఎక్స్‌ప్లోర్ చేస్తుంటరు. అవును. కొంతమంది ఎప్పుడో ఒకసారి లైట్‌గా ట్రై జేస్తారు. బట్ కొంతమంది సీరియస్‌గా ట్రై జేస్తారు. సీరియస్‌గా ట్రై జేసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. బావుంది యాక్చువల్లీ. అండ్ నేనైతే అండ్ ఇప్పటికైతే 245 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తర్వాత 20 మెంబర్స్ ఫాలోవర్స్ పెరిగిల్లు. సో, నైస్. ఒక్కొక్క ఫాలోవర్ కౌంట్ చేసుకుంటాం మనం ఈ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు. తర్వాత అవును. కౌంట్ చేసుకోలేము. సో, అవును. సో అది. అండ్ రెండిట్లో కంటెంట్ వస్తది. యాక్చువల్లీ ఆహ్, గుడ్ అంటే లక్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఉంటది. మాంచెస్టర్ అవును. ముచ్చట్లో అయితే ఖచ్చితంగా స్టూడెంట్స్‌కి హెల్ప్‌ఫుల్ కంటెంట్, అకామిడేషన్ స్టోరీస్ గాని, అవును. ఈవెంట్స్, పక్క లోకల్ ఈవెంట్స్. మాంచెస్టర్ ముచ్చట్లో ఇంకా యూకే రిలేటెడ్ ఫుల్ ప్యాకేజ్. ఇంకా నా పర్సనల్ అకౌంట్‌లో అయితే ఇంకా స్పిరిచువాలిటీ అండ్ హెల్త్ రిలేటెడ్ ఎస్పెషల్లీ సాత్విక్ డైట్. యాహ్! ఎందుకు నాన్ వెజ్ మానేయాలి? ఎందుకు వెజిటేరియనే బెటర్ అని జెప్పి.
అండ్ ఇంకా టైం ఈ ఉంటే ఇంకా మాట చాలా ఉన్నాయి. ఈ మాట మీరని నా గుండెలకి ఎంత హాయి తెచ్చారో అంటే నేనైతే బాపను దాన్ని. నేను బ్రాహ్మిన్. ఓకే. తినవు సో, గదా! నేనస్సల నాకు తెలిసిన వాళ్ళుండే, నాకు తెలిసిన ఫ్రెండ్స్ తింటారు కొంతమంది. బీఫ్ నేను కూడా తింటారు. అమ్మ బాబోయ్! బ్రాహ్మిన్స్. నాకు గుడ్డు వాసన కూడా పడదు. చాలా చికాకు హ్మ్. నాకు. అసలు దాని జోలికి సో, వెళ్ళను నేను. అదే. సో, మీరు చెప్తే నాకు చాలా ఆనందంగా ఉంది. వెజిటేరియన్స్‌గా మారండి అని. యెస్. సాత్విక యెస్. భోజనం, హెల్తీ భోజనం అన్నిటికంట. అంతే. నిజంగా అవును. చెప్తున్నా గదా! నేను ఖచ్చితంగా 100% రిగ్రెట్ ఫీల్ అయితా. అవును. నేనెందుకు ఇన్ని రోజులు అంటే ఇన్ని ఇయర్స్ చిన్నప్పటి నుండి నాన్ వెజ్ తిన్నా అని జెప్పి చాలా బాగా ఫీల్ అయితా నేను. బట్ ఇప్పుడు అంటే ఈ మధ్య నన్ను చూసిన వాళ్ళు మా ఇంట్లో అంటే గ్రూప్ కాల్ ఉంటది వీకెండ్. మా అన్న వాళ్ళు యూఎస్ నుండి, మా చెల్లె యూఎస్ నుండి గాని, ఇండియా నుంచి మా పేరెంట్స్ గాని, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, "అరె! నువ్వు బ్రాహ్మిన్‌లాగా చేస్తున్నావేందిరా" అంటున్నారు. అంటే నాకర్థం గాదు. అవును. అంటే వాళ్ళేమంటారంటే, "ఇన్ని రోజులు నాన్ వెజ్ తిన్నావు గదా! మాతోటి. కొత్తగా మానేసి ఒక 1 ఇయర్ అయింది. 1 ½ ఇయర్ అయింది మానేసి, ఇంకా నువ్వు బ్రాహ్మిన్‌లాగా చేస్తున్నావేందంటే" అట్లేం లేదు. యాక్చువల్లీ నేను రిగ్రెట్ ఫీల్ అయితున్నా. ఇన్ని రోజులు ఎందుకు తిన్నారా బాబు అని. మీకు అవును. అర్థమైతలేదురా బాబు. అవును. మీరు మెల్లగా అర్థం చేసుకుంటారు. అంటే మీకు టైమ్ వచ్చినప్పుడు అర్థం చేసుకుంటారు అని చెప్పి అని చెప్తున్నా. అవును. బట్ అదంతే. ఇట్స్ ఆల్ అబౌట్ రియలైజేషన్ అంతే. ఏది ట్రూ. రైట్, ఏది రాంగ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ రియలైజేషన్. నేనే చెప్తున్నా కదా! చిన్నప్పటి నుంచి తిన్నా నాన్ వెజ్. అది నా కర్మ ఎందుకు తిన్నారా బాబు అనుకుంటున్నా. బట్ రియలైజేషన్ వచ్చింది కాబట్టి ₹1,00,00,000 ముందు పెట్టినా ఇప్పుడు తినను నేను. అంతే. అది. అది రియలైజేషన్. సో, ఇది రియలైజేషన్. హ్మ్. అంతే. నిజంగా అన్న. అంటే నేను ఈ మధ్య కొంచెం చదువుతూ ఉన్న న్యూస్‌లో వాటిల్లో కూడా ఆహ్, గ్లోబల్ పాపులేషన్‌లో చాలా మటుకు మనుషులు ఇప్పుడు వీగన్ డైట్ ఫాలో అవ్వడం కానీ, అవును. అంటే యానిమల్ బేస్డ్ మిల్క్ కానీ అవి కూడా దే నాట్ కన్స్యూమింగ్ అసల. అవును. కంప్లీట్ వీగన్ అంటున్నారు. ప్లాంట్ బేస్డ్ మీల్స్ యాక్చువల్లీ నేను గూడా వీగన్ అయిదామనుకున్నా. వీగన్ అయ్యి వీగన్ రిలేటెడే వీడియోస్ చేద్దామనుకున్నా. బట్ నాన్ వెజ్ ఇష్టమైన నాన్ వెజ్ మానేసిన. అంటే ఇప్పుడు ఇష్టం లేదు. ఒకప్పుడు ఫేవరైట్ ఫుడ్ ఏందంటే చికెన్ బిర్యానీ. అండ్ ముక్క డైలీ లేనిదే దిగదు. ఆ! అంటే మరీ అంత గాదు. బట్ వీక్లీ ట్వైస్ ఉంటుండే. యాహ్! యూకే వచ్చిన తర్వాత 2-3 టైమ్స్ నాన్ వెజ్, చికెన్, మటన్ అట్లా ఏదంటే అది ఉంటుండే. బట్ అంటే ఇక్కడ వెజిటబుల్స్ కంటే అదే చీప్ గదా! టీ అనేది నా ఫేవరెట్ చాయ్. సో, నాకు టీ గూడా మానేసిన. యాహ్! అండ్ ఎగ్ ఆమ్లెట్ గూడా ఫేవరెట్. అది గూడా మానేసిన. సో, ఇట్లా ఫ్రెండ్స్ తోటి వీకెండ్ చిల్ అవ్వడం, బీర్ తాగడం అది గూడా ఇక్కడికొచ్చినంక ఫేవరెట్ అయింది. అది గూడా మానేసిన. దానివల్ల కొంతమంది ఫ్రెండ్స్ కూడా పోయిల్లు. బట్ స్టిల్ ఓకే. సో హెల్త్ ఈజ్ వెల్త్ కదా! అంతే గదా! సో, బేసిక్‌గా ఏందంటే పన్నీర్ ఇవన్నీ మానేసిన. బట్ పన్నీర్ మానేయడం కొంచెం కష్టం. ఎందుకంటే టైం పడతది ఇప్పుడు అదే కొన్ని. బిర్యానీ, ఇప్పుడు అదే అన్నీ ఇంకా పన్నీర్, టోఫు ఇలాంటివి ఇవే ఇంగ. యాహ్! సో, ఫ్యూచర్‌లో వీగన్ అయితా కావచ్చు. తెలవదు. ఇప్పటివరకైతే తెలవదు. బట్ స్టిల్ వాట్ ఎవర్ ఐయామ్ డూయింగ్ నౌ అంటే ఏం తింటున్నానో ఐయామ్ కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ అవును. ఆనియన్, గార్లిక్ ఈ 2 మానేయాలి. మీరు జైన్ తినరు కదా! డైట్ ఫాలో అవుతారింకా. నేను తింటా. తింటారా? నేను ఓకే. తింటా. సో, మాకు ఆహ్, ఉల్లిపాయ లేనిదే చద్దన్నం దిగదు నాకు. అంతేనా? ఓకే. ఉల్లిపాయ మధ్యలో కొన్ని రోజులు ఏసుకోవాలి. మానేసిన. యాహ్! మధ్యలో ఒక 1, 2 మంత్స్ మానేసిన. ఇంకా ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళతో షేరింగ్‌లో. సో, బేసిక్‌గా ఏందంటే మా తమ్ముడు నేను మొన్నటి వరకి నేను సెపరేట్ నాది. హ్మ్. నా అంటే నా వంట సెపరేట్, నా డైట్ అన్నీ సెపరేట్. బట్ ఇప్పుడేందంటే మా తమ్ముడితో కలిపి కాబట్టి, "ఏ బ్రో ఏం గాదు ఆనియన్ ఏం గాదు లైట్ అది ఇది" అని అంటే సరే అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిన. బట్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ఆనియనును అండ్ గార్లిక్ గార్లిక్ ఈ సరే. 2 మానేస్తా. అది నా నెక్స్ట్ టార్గెట్. అమేజింగ్. ఆబ్వియస్‌గా ఎల్లిపాయ కారం నా ఫేవరెటే. బట్ స్టిల్ ఫేవరెట్ అయితేంది. కొన్ని హార్డ్ డెసిషన్స్ తీసుకోవాలంతే. తీసుకోవాల్సిందే. సో, అంతే. సో, అట్లా కొన్ని తీసుకున్నా. ఇంక ముందు గూడా తీసుకుంటా. సో, అలా ఎళ్తుంది. ఇంకా చాలా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఇంకా చాలా నేర్చుకోవాలి. అండ్ దాంట్లో నుంచి మీకు హెల్ప్ అయ్యేది కంటెంట్ ఇయ్యాలి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ మైండ్‌సెట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి? అది స్టూడెంట్స్ అయినా అవ్వచ్చు, లేదా డిపెండెంట్స్ కావచ్చు, జాబ్ చేయాలనుకున్నా, లేకపోతే వర్క్ వీసా మీద వచ్చే వాళ్ళైనా కూడా. ఇలాంటి ఛాలెంజెస్ ఇనీషియల్‌గా మనం తీసుకోలేం. మనం అంటే ఇప్పుడు అలవాటయిపోయింది కాబట్టి మనకి తెలుసు ఏంటేంటి చేయాలి, ఏంటి అని. వచ్చే కొత్త వాళ్ళకి స్టార్టింగ్ ఫస్ట్ 6 మంత్స్ అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడతది. నాకైతే చాలా అవును. కష్టంగా అనిపించింది. నేనైతే వచ్చిన ఫస్ట్ 5 మంత్స్‌లోనే హోమ్ సిక్ అయ్యి ఇంటికెళ్ళి కూడా ఎళ్లి కూడా వచ్చాను నేను. సో, అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం టిప్స్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి?
అంటే యాక్చువల్లీ దీని గురించి ఒక యూకే రావాలా వద్దా, వస్తే ఎవరు రావాలి ఎవరు రావద్దు అని చెప్పి ఒక సిరీస్ వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. సో అమేజింగ్. అది రేపు ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ అంటే మేబీ వీడియో వచ్చే వరకు ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉంటాయి. సో బేసిక్ ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు రావాలి. అంటే ఇండియాలో ఆల్రెడీ మంచి జాబ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ బెటర్ లైఫ్ ఉన్న వాళ్ళు అయితే మీరు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీకు బాగా ప్యాషన్ ఉంది, ఇక్కడ మాస్టర్స్ చేయాలి, లేదా ఇంకా ఏదో సాధించాలని అట్లా ప్యాషన్ ఉంటే ఓకే. బట్ క్యాజువల్‌గా ఏందంటే అందరూ వెళ్తున్నారు పియర్ ప్రెషర్ వల్ల. సో ఫ్యామిలీలో అందరూ వెళ్తున్నారు, ఫ్రెండ్స్‌లో అందరూ వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం, ట్రై చేద్దాం యూకే ఎట్లుంది. అట్లా కాదు. కొంచెం సీరియస్‌గా ఉంటే రండి. అండ్ అవును. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే అస్సలు అంటే ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవడానికి ఎవరుండరు. అండ్ ఎన్‌హెచ్‌ఎస్ అపాయింట్‌మెంట్ కూడా అంటే నేను ఎన్‌హెచ్‌ఎస్ వర్క్ చేసినా కూడా జెన్యూన్‌గా చెప్తున్నా. అపాయింట్‌మెంట్ కూడా రెగ్యులర్‌గా రావు. ఈ మధ్య కొంచెం వస్తున్నాయి. అంతకుముందయితే ఇంకా మస్తు ఇబ్బందయితుండే. చూసుకోండి. అంటే మీ కెరీర్ ఎట్లా ఎళ్తుందో దాన్ని బట్టి ఇక్కడికొస్తే ప్లస్ అయితదా? మైనస్ అయితదా? అండ్ ఫైనాన్షియల్లీ మిడిల్ క్లాస్ అయితే పక్కా ఆలోచించాలి ఇప్పుడున్న సిట్యుయేషన్ టైమ్‌లో. అవును. సో, ఇనిషియల్ స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవ్వరికైనా ఉంటాయి. ఫస్ట్ 6 మంత్స్ స్ట్రగుల్స్. వెదర్ అయితే కొంచెం బెటరే ఉంటుంది. కంపేర్ టు లాస్ట్ 3, 4 ఇయర్స్. అప్పుడైతే ఇంకా చలి టూ మచ్ ఉంటుండే. అంటే ఎక్కువ మంత్స్ ఉంటుండే. ఇప్పుడు ఒక మహా అయితే ఒక 3, 4 మంత్స్ ఉంటదంతే. అండ్ ఇంకా లండన్‌లో ఉండే వాళ్ళకైతే చాలా తక్కువుంటది. ఇంకా మాంచెస్టరు అండ్ స్కాట్లాండ్ అటెళ్తే మాత్రం ఇంకా కష్టం. అవును. సో, అదొకటి ప్లాన్ జేసుకోండి. అండ్ వచ్చే వాళ్ళకి ఇంకొకటేంటంటే ఇండియాలో ఉన్నప్పుడే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇండియాలో అమీర్పేట్‌లో కోర్సెస్ గాని, అట్లా ప్లాన్ చేసుకొని తీసుకోండి. నిజంగా అది హెల్ప్ అయితది. ఇక్కడ ఐటీ కోర్సెస్‌కైతే టూ మచ్ చార్జ్ చేస్తారు. అండ్ అటు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాలి. ఇటు మాస్టర్స్ యూనివర్సిటీకెళ్ళాలి. ప్లస్ కుకింగ్, క్లీనింగ్ ఇన్ని పనులు. ఒకవేళ మీరు కంటెంట్ క్రియేటర్ అయితే ఇవన్నీ మీరింకా స్కిల్ నేర్చుకోవాలంటే ఇంకా టైం ఏడుంటది. చాలా తక్కువ టైం ఉంటది. అవును. సో, ఇండియాలో ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకోండి. అండ్ ఛాన్స్ ఉంటే కుకింగ్ గూడా నేర్చుకొని రండి. నేర్చేసుకోండి. అది ఎగ్జాక్ట్‌గా అన్న చాలా మంచి పాయింట్ చెప్పారు. చూసే సబ్‌స్క్రైబర్స్‌కి, ఫాలోవర్స్‌కి నేను చెప్పేది ఇదే. అన్న చెప్పినట్టు మీరు అన్ని స్కిల్స్ నేర్చుకొని రావాలి. అండ్ మీరంటే యూకేకొచ్చే ముందు మీకేదైతే టైమ్ ఉంటదో, ఆ టైమ్‌లో ప్లాన్ చేసుకోండి. ఏంటేంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏంటి గ్యాప్స్ ఉన్నాయి అసలు? మీకు ఏంటి వచ్చు, ఏంటి రాదు? ఆ గ్యాప్ అనాలిసిస్ ఏదైతే చేసుకుంటే మనకే తెలిసిపోద్ది మనలో ఏం తక్కువుందని. దానికి చాలా ఫ్రీ రిసోర్సెస్ కూడా ఉన్నాయి గూగుల్‌లో. ఇప్పుడు లింక్డ్ఇన్‌లోనే చూసుకుంటే మనం లింక్డ్ఇన్ లెర్నింగ్ ఉంది. చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అన్న అది. ఆ అవును. సర్టిఫికేషన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది ఇట్స్ ఫ్రీ. ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. మనం డబ్బులు కూడా పెట్టగల అమీర్పేట వరకు కూడా ఎళ్ళక్కర్లే. ఇంట్లో కూర్చున్నా మీరు మీ స్కిల్స్ అవును. తెచ్చుకోవచ్చు. అలా చాలా ఉన్నాయి. మీరందరూ తప్పకుండా స్కిల్స్ బిల్డ్ చేసుకునే ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇక్కడ జాబ్‌లు దొరకడమే చాలా కష్టం. స్కిల్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటది కాబట్టి, ఎంత ఎక్కువ స్కిల్స్ ఉంటే మనకి అది మీకే యూకే వచ్చినప్పుడు ఉపయోగపడతాయన్నమాట. అవును. ఓకే అన్న. అమేజింగ్. నాది వన్ లాస్ట్ ఒక క్వెషన్ ఉంది నాకు. మీకెప్పుడైనా ఒక ఫన్నీ డీఎం వచ్చిందా మీ ఫాలోవర్ నుంచి? అన్ చాలా, చాలా వచ్చినాయి. బట్ దాంట్లో ఒకటి గుర్తుంది. అండ్ దాని గురించి నేను రీల్ గూడా చేసిన. యాక్చువల్లీ కామెంట్స్ గురించి నేను రీల్స్ చేయను. అంటే అట్లా చేసుకుంటూ పోతే డైలీ ఒక 4, 5 రీల్స్ చేయాలి. సో, అది కష్టం. యాహ్! సో, ఆ కామెంట్ ఏంటంటే మెసేజ్ చేసిండు. ఇట్లా ఏమంటుండంటే, "అన్న మీరు యూకేలో ఊబర్ ఆఫీస్‌కెళ్ళి నా నేమ్ రిఫర్ చేసి నాకు జాబ్ అండ్ వీసా ఇప్పియండి. ఓకే. మీరు మీరు అక్కడికెళ్ళడానికి అయ్యే ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులన్నీ నేను పెట్టుకుంటా" అని చెప్పి ఓకే. మెసేజ్ చేసిండాడు. ఓడియమ్మో! నాకైతే అసలు నవ్వాగలేదు. ఇంత అమాయకుడివేంట్రా నువ్వు అని చెప్పి మైండ్ పోయిందసలు. అదేందసలు? ఇక్కడ అపాయింట్‌మెంట్ డాక్టర్ హాస్పిటల్‌కి మనం సీరియస్ ఉంటేనే మనల్నే అలో చేస్తారు. అవును. ఈవెన్ స్పౌస్‌ని గాని, ఫ్యామిలీ వాళ్ళని, ఫ్రెండ్స్‌ని ఎవరిని అలో చేయరు. అవును. వెయిటింగ్ హాల్‌లో కూర్చోమంటారు. ఈడు ఎవడో తెలవదు. డైరెక్ట్ ఆడెవడో తెలవదు. నాకు మెసేజ్ చేసి, "బ్రో ఇట్లా ఎళ్లి కనుక్కో" అంటే నాకు టూ మచ్. ఇంత అమాయకుడివేంట్రా? అసలు నాకు అర్థం కూడా కాలేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. అంటే క్వెషన్స్ ఒస్తాయి. అవును. అట్‌లీస్ట్ అంటే కొంచెం ప్రాపర్ క్వెషన్స్ ఉంటాయి ఏదో ఒకటి. బట్ ఇట్లాంటివయితే నెక్స్ట్ లెవెల్ అబ్బో! క్రేజీ. ఇంతకీ ఆ కుర్రాడు వచ్చాడా లేదా యూకే మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తెల్వదింక. అయ్యయ్యో! తెల్వదు. అవన్నీ స్క్రోల్‌లో ఎక్కడో ఎళ్ళిపోయి ఉంటాయి మెసేజ్. డైలీ ఓ 30, 40 వస్తాయి ఇక్కడ గుర్తుండవు అవును. మనకి. వచ్చిన బట్ తెలవదు. తర్వాత అంత డీఎం అమాయకుడు రాలేడు. అంత అవును. అమాయకుడు ఇక్కడికి రావడం కష్టం. ఎవరో ఒకరు ఒక 10, 20 లాక్స్ ఫ్రాడ్ చేస్తే అప్పుడు దెబ్బ పడితే అప్పుడు అర్థమైతది. అవును.
అవును. అందుకే చెప్పిన ఇలాంటి ఇట్లా ఉన్నవాళ్ళు తెలవకుండా కొంచెం ఆన్‌లైన్‌లో ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారని చెప్పి దాంట్లో మెసేజ్ కూడా ఇచ్చిన. ఏదో అవును. క్యాజువల్‌గా చేయకుండా ఫ్రాడ్ చేసేవాళ్ళుంటారు. మీరు నాకు మెసేజ్ చేసిల్లు. ఇంకెవరికైనా మెసేజ్ చేసుంటే ఫ్రాడ్ అయిపోతార్రా బాబు. చూసుకోండి జర ఇంత అమాయకులేంటని చెప్పి. అవును. నిజమే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యూకేలో అసలు ఎంటర్ అవ్వే వరకు కూడా ఫ్రాడ్ ఉంటది. ఎంటర్ అయిన తర్వాత కూడా అకామిడేషన్ కానీ, జాబ్ కానీ ప్రతి దాంట్లో ఫ్రాడ్ ఉంటది. చాలా ప్రతి దాంట్లో ఉంటది. జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరిని నమ్మకూడదు. మొన్న ఎవ్వరిని రీసెంట్‌గా ఒకరు మెసేజ్ చేసిల్లు. ఆల్రెడీ అప్పటికే చాలా మంది ఇక్కడ కన్వర్జన్స్ ఆన్‌లైన్‌లో జీబీపీ టు ఐఎన్ఆర్ కన్వర్జన్స్ గురించి వీడియోస్ చేసున్నారు. స్టోరీస్‌లో పెట్టినాం అన్నీ అని. అవును. మొన్న ఒకరు మెసేజ్ చేసి, "బ్రో నాకు నెక్స్ట్ మంత్‌కి రెంట్ లేదు. యాక్చువల్లీ నేను రెంట్ కోసము ఆహ్, కన్వర్షన్ చేసిన ఆన్‌లైన్‌లో. ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంట. హుహు. కన్వర్షన్ చేసిన. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఫ్రెండ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు" అని అని చెప్పి ఉండే. వాళ్ళ డౌట్ ఏందంటే వాళ్ళ క్వెషన్ ఏందంటే వాళ్ళు అడుగుతున్నారు. "అన్న ఇట్లా హెల్ప్ చేయండి. మీరు ఈ నంబర్ సేవ్ చేసుకొని మీ వాట్సాప్ గ్రూప్స్‌లో ఒకసారి ఎతికి ఆ పర్సన్ ఉన్నాడా లేదో చూసి ఒకవేళ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేసి అడగండి" అంటే, ఆ పర్సన్ ఎక్కడుంటడు? మనకెట్లా తెలుస్తది చెప్పు? అవును. మనం ట్రేస్ చేయలేం గదా! సో, నేను ట్రై చేసిన బట్ దొరకలేదు. అంటే అట్లా చేసిన వాళ్ళు దొరకరు గదా! అంత ఈజీగా. అవును. అండ్ దొరికినా గూడా వాళ్ళెందుకిస్తారు? నన్ను గూడా బ్లాక్ జేస్తారు గదా! సింపుల్ అంతే. గదా! మరి. నేనేమో సీబీఐయో లేదా ఎఫ్‌బీఐ గాదు గదా! న అవును. చాలా మంది చాలా సిల్లీ క్వెషన్స్ అడుగుతారు. బట్ స్టిల్ కొంతమందిది సఫరింగ్ గూడా ఉంటది. బట్ మనం ఎంత వరకు హెల్ప్ చేయగలుగుతామో అంతవరకు చేయొచ్చు. బట్ హ్మ్. మనకి 'రిషి సునక్' లానే లేదంటే ఇంకెవరైనా పెద్దవాళ్ళు పరిచయం ఉంటే ఇంకా కొంచెం హైయర్ అథారిటీస్ ఏమన్నా హెల్ప్ చేస్తుండే. బట్ ఎంతవరకు చేయొచ్చో అంతే చేస్తా నేనైతే. అవును. హ్మ్. హెల్పొచ్చేంత వరకు కూడా మీరు వెయిట్ చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి అందరూ. అంతే. అది ఇంపార్టెంట్ అన్నిటికంట. అదైతే మెయిన్. అవును. సూపర్బ్! థాంక్ యూ సో మచ్ అన్న. బిఫోర్ వి క్లోజ్ ద వీడియో మీరు ఫైనల్‌గా మీ వ్యూవర్స్‌కి, మీ ఫాలోవర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌కి, కొత్త ఫ్యాన్ బేస్‌కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఏదైనా పర్వాలేదు. స్పిరిచ్యువల్ మెసేజ్ అయినా అవ్వచ్చు. లేకపోతే ఏ మెసేజ్ అయినా ఒక్క మెసేజ్ ఇవ్వండి మీ ఫ్యాన్స్‌కి. ఫాన్స్ నాకెవరుండరు. అండ్ ఒకవేళ ఎవరైనా ఫాన్స్ ఉంటే 'కృష్ణకి' ఫ్యాన్ అవ్వండి. నాకు గాదు. ఎందుకంటే అందరికంటే సుప్రీం హీరో ఆయనే. సో, లార్డ్ కృష్ణకి ఫ్యాన్ అవ్వండి. అండ్ హి విల్ ప్రొటెక్ట్ యూ. అంటే నేనిచ్చే మెసేజ్ ఏందంటే బేసిక్ ఏందంటే నేను 'మాంచెస్టర్ ముచ్చట్లు' స్టార్ట్ జేయడం వల్ల చాలా మందికి హెల్ప్ అయింది. టు బి హానెస్ట్ చాలా మందికి హెల్ప్ అయింది. చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని గూడా నేను సపోర్ట్ జేసిన. అండ్ ఈ పక్కా లోకల్ ఈవెంట్స్ గానీ, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ గానీ, ప్రమోషన్ గానీ, సో చాలా మందికి హెల్ప్ అయింది. సో నేనొకటే మీరు యూకే కొత్తగొచ్చే వాళ్ళైనా, లేదంటే ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళైనా, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చూస్తున్న వాళ్ళు, మీరు గూడా నిస్వార్థంగా అంటే అఫ్‌కోర్స్ కొంచెం స్వార్థం ఉంటది మనం జేసే దాంట్లో. ఇప్పుడు నాకు ఇంత నేమొచ్చింది, ప్రమోషన్స్ గూడా వస్తున్నాయి. సో అదే గాకుండా బేసిక్‌గా మీరు నలుగురికి హెల్ప్ జేయండి. మీరు ఎంతవరకు చేయగలిగితే అంత. ఇప్పుడు మీరు ఒకవేళ ఐటీలో జాబ్ జేస్తున్నారనుకోండి. ఎవరైనా మీకు హెల్ప్ అడిగితే ఇప్పుడు డెవాప్స్ లేదంటే డేటా అనలిస్ట్ ఏదైనా జాబ్ ఉంది. ఇప్పుడు హెచ్ఆర్ ఇప్పుడు శ్వేత ఉంది. వాళ్ళ దాంట్లో ఏమైనా వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని రికమెండ్ చేస్తది ఫాలోవర్ కాబట్టి. సో, ఫాలో అవును. కొట్టండి. సో, అట్లనే అట్లనే బేసిక్ ఏందంటే మీరెంత వరకి అంటే గివ్ బ్యాక్ చేయగలుగుతారు సొసైటీకి. ఆఫ్‌కోర్స్ మనకు చాలా రిసోర్సెస్ చాలా హెల్ప్ ఉంది సొసైటీ నుంచి. అందుకే అవును. ఇంత సేఫ్‌గున్నాం. సో, అవును. అట్లనే మనం గూడా కొంచెం ఎంతో కొంత సొసైటీకిస్తే అది ఇంకా చాలా మందికి హెల్ప్ అయితది గదా! అట్‌లీస్ట్ ప్రయత్నం జేయండి వీలైనంత. డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకండి. నా మెయిన్ మెసేజ్ ఏందంటే యూకే వచ్చిన తర్వాత చాలా పిచ్చి పిచ్చి అలవాట్లు చేసుకుంటారు. ఆహ్, బేసిక్‌గా కెసిని దగ్గర నుండి ఇంకా చాలా అలవాట్లు. ఇంకా అవన్నీ నాకు మాట్లాడడానికి కూడా నేను ఆ స్టేజ్‌లో కూడా లేను. బేసిక్‌గా నేనంతా స్పిరిచ్యువల్‌గా వెళ్తున్నా కాబట్టి. సో, అవును. బేసిక్‌గా అవన్నీ ఉంటాయి. అవన్నిటికి దూరంగా ఉండండి. హెల్త్ మెయిన్. హెల్తీగా ఉండండి. ఫ్యామిలీని చూసుకోండి. బ్యాక్ ఇన్ ఇండియాలో ఉన్న ఫ్యామిలీని చూసుకోండి. సో, మనం ఎందుకొచ్చినాము? ఏం జేస్తున్నాం? ఫ్యూచర్‌లో ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. ఎప్పటికప్పుడు అనాలిసిస్ జేసుకోండి. అంటే లైఫ్ ఎట్లా ఎళ్తుందని అనాలిసిస్ కొంచెం ఆగి అనాలిసిస్ జేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫాస్ట్ కల్చర్, ఫాస్ట్ అవును. లైఫ్. అస్సలు టైం ఆగట్లేదు.
చూస్తుంటే వీకెండ్ వస్తుంది. చూస్తుంటే మళ్ళీ వీక్ అంతా గడుస్తూనే ఉంది. మంత్స్ అయిపోతూనే ఉన్నాయి. సో, ఆగి అనాలిసిస్ చేసుకోండి. అసలు ఏం జరుగుతుందని చెప్పి. లేదంటే ఫ్లోలో ఎళ్ళిపోతారు. పక్కన ఫ్రెండ్స్ లేదంటే ఇంకెవరో ఉంటారు. ఆళ్ళ ఫ్లోలో మనం కూడా ఎళ్ళిపోతాం. మనం ఏం చేస్తున్నామో కూడా మనకి తెలవదు. అవును. సో, మీ టైమ్ అంటే మీతో మీరు టైం పెట్టుకోండి. మీ టైమ్ అని చెప్పి అట్‌లీస్ట్ ఒక 1 అవర్ పెట్టుకోండి. అందరి పక్కకు పెట్టి, ఫోన్‌లు పక్కకు పెట్టి, మీరేం చేద్దాం అనుకుంటారో కూర్చొని ఆలోచించండి. మీరు కరెక్ట్‌గా మీరు ఇంప్రూవ్ అయితారు. అండ్ అది మీకు హెల్ప్ అయితది ఖచ్చితంగా. అండ్ ఒకవేళ మీకు అవకాశం ఉంటే నాన్ వెజ్ మానేయండి. యాహ్! నాన్ వెజ్ మానేయండి. గో వీగన్. అంతే. అంతే. సో, మీకింకా హెల్త్ రిలేటెడ్ అండ్ స్పిరిచ్యువల్ రిలేటెడ్ ఒకవేళ ఏమన్నా మీరు నిజంగా సీరియస్ ఉంటే క్యాజువల్‌గా మెసేజ్ చేస్తే మాత్రం మాకు కూడా టైం వేస్ట్ అయితది. సో, సీరియస్‌గా ఏదన్నా డౌట్స్ ఉంటే మాంచెస్టర్ ముచ్చట్లు అంటే యూకే రిలేటెడ్ ఉంటే మాంచెస్టర్ ముచ్చట్లకి మెసేజ్ చేయండి. స్పిరిచువాలిటీ గాని, హెల్త్ రిలేటెడ్ గాని ఏమన్నా ఉంటే రేవంత్ చల్లా అకౌంట్ ఫాలో అవ్వండి. రేవంత్ చల్లా అఫీషియల్. సో, అండ్ అంతే ఇంకేం లేదు. అండ్ ఇట్లనే #శ్వేతని కూడా సపోర్ట్ చేయండి. మంచి మంచి పోడ్‌కాస్ట్‌లు, మంచి మంచి సెలబ్రిటీస్ కాదులే గాని, మంచి మంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని తీసుకొనొస్తది. సో, మీరే నేనొక సెలబ్రిటీ అనుకుంటే. లేదు. అంటే ఇక్కడ స్టార్ట్ చేసి నెక్స్ట్ సెలబ్రిటీస్‌తోని చేస్తదని చెప్తున్నా అంతే. ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే లేదు లార్డ్ లేదు. కృష్ణ బ్లెస్సింగ్ ఉంటే ఖచ్చితంగా అంతే. చేస్తానన్నా. ఖచ్చితంగా. థాంక్ యూ సో లేదు మచ్ లేదు. అన్న. నువ్వు కంటిన్యూ చెయ్యి. నువ్వు మంచి కంటెంట్ ఆ! ఇస్తున్నావు. నీ థాంక్ డెడికేషన్ బావుంది. నిజంగా థాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఎవరెవరికైతే రేవంత్ అన్న స్పిరిచ్యువల్ జర్నీ గురించి కానీ, ఏదైనా ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కావాలి, యూకే రిలేటెడ్ కాకుండా ఇంకా హెల్త్ గురించి కానీ, స్పిరిచ్యువల్ ఇన్ఫర్మేషన్ గురించి ఏదన్నా ఉన్నా అన్న ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. వెళ్లి తప్పకుండా ఫాలో అవ్వండి అన్నని. సపోర్ట్ చేయండి. అన్న చెప్పినట్టు అన్నని సపోర్ట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, అందరు కంటెంట్ క్రియేటర్స్‌ని సపోర్ట్ చేయండి. భూమి మీద ప్రతి ఒక్కళ్ళకి హెల్ప్ చేయండి. ఎంత వరకు మీకైతే అంతవరకు అందరిని సపోర్ట్ చేయండి. అండ్ అవును. థాంక్ యూ సో మచ్ రేవంత్ అన్న వన్స్ అగైన్ లాంగ్ టైమ్ పెండింగ్ పాడ్‌కాస్ట్ ఫైనల్లీ హాస్ కమ్ టు ఎన్ ఎండ్ అండ్ ఐయామ్ రియల్లీ హ్యాపీ నేను మీతో ఈరోజు మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నా మీ గురించి కూడా అండ్ ఆల్సో అబౌట్ యువర్ జర్నీ అండ్ స్పిరిచువాలిటీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవన్నీ. నేను మీతో ఆఫ్‌లైన్ కనెక్ట్ అవుతాను ఖచ్చితంగా స్పిరిచువాలిటీ గురించి మాట్లాడడానికి. అండ్ హోప్‌ఫుల్లీ ఇంకొక టైం మళ్ళీ మన స్పిరిచువాలిటీ మీద కూడా ఒక పాడ్‌కాస్ట్ చేద్దాం. మీరు ఎక్స్‌ప్లోర్ చేసి, ఇంకా బాగా ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత తప్పకుండా ఇంకొక ఎపిసోడ్ చేద్దాం మీతో. అండ్ ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. యాక్చువల్లీ నేను గూడా ఫస్ట్ పాడ్‌కాస్ట్ అన్నప్పుడు లేదంటే ఈ రోజు గాని కొంచెం చిన్న నర్వస్‌నెస్ ఉండే. అంటే ఫస్ట్ టైమ్ గదా! పాడ్‌కాస్ట్ ఏదైనా అవును. ఫస్ట్ టైమ్ అన్నప్పుడు కొంచెం నర్వస్‌నెస్ ఉంటది గదా! ఆహ్, ఏం అడుగుతారు? ఏం జెప్పాలి? ఏందని జెప్పి. బట్ ఈ పాడ్‌కాస్ట్ అంటే అయితుంటే నాకు చాలా మంచిగనిపించింది యాక్చువల్లీ. అంటే అవును. నాలో ఉన్న విషయాలు నేను జెప్తుంటే, నేనే తెలుసుకుంటున్నా కొన్ని కొత్త విషయాలు అండ్ నువ్వు అడిగే క్వెషన్స్ బట్టి మెయిన్‌గా. ఆ క్వెషన్స్ హ్మ్. బట్టి సో, బయటకొస్తున్నాయి బేసిక్‌గా. ఏంటనేది ఫ్రమ్ అంటే హార్ట్‌ఫుల్‌గా యాహ్! ఏందనేది. సో, బావుంది. చాలా బావుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ పాడ్‌కాస్ట్ నేను చేయడం. అండ్ చాలా ఐ మీన్ నేను ఇప్పటికి ఇది మీతో అయితే నా థర్డ్ పాడ్‌కాస్ట్. అందరిది ఫస్టే. నాతో చేసే వాళ్ళందరూ ఫస్ట్ పాడ్‌కాస్ట్‌లు నాతోనే నేను చేశారండి. థర్డ్ అంతే. నేను థర్డ్. మీరు థర్డ్ కానీ మీకు ఫస్ట్ కదా! వాళ్ళకి ఆ! అలాగే. మీ వాళ్ళకి నీ ఫస్ట్ నీ పాడ్‌కాస్ట్. నీది థర్డ్ అంటున్నా. అంటే నాది బేసిక్‌గా థర్డ్. నువ్వు ఫస్ట్ చేసినప్పుడు నీది ఫస్టే. బట్ ఇప్పుడు థర్డ్. సో, అలా అని సీనియర్. ఉండదమ్మా. ఇప్పుడు కూడా ఫస్టే ఇది. మీతో ఫస్ట్ టైమ్ కదా! ఫస్టే. అంతే. ప్రతి నిజంగా చాలా పాడ్‌కాస్ట్ బావుంది. యాహ్! యాక్చువల్‌గా ఏందంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నాతోని అంటే ఏమో తెలీదు. కామెంట్స్‌లో చెప్పండి. బోరింగ్ కంటెంట్ వస్తదేమో, యూజ్ అయితదా? చూస్తారా అనుకున్నా. బట్ నాకే అనిపిస్తుంది. మేబీ మంచి రీచ్ ఉంటదేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ముందు అంత అనుకోలేదు. బట్ ఇప్పుడు అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ. ఫింగర్స్ క్రాస్డ్. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. అన్నకి ఫాలో కొట్టండి. అండ్ మోర్ కంటెంట్ కోసం మాంచెస్టర్ ముచ్చట్లు అండ్ #శ్వేతని తప్పకుండా ఫాలో అయిపోండి. థాంక్ యూ సో మచ్ అన్న. ఐల్ సీ యూ లేటర్. బాయ్. సీ యూ లేటర్. బాయ్.